వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి మీద మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే విషయంలో అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులకి ఒక 3-4 ప్రదేశాలు చూపిస్తే వారికి అనువైన ప్రదేశాలను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పటికే పాత అమరావతి గుడి సమీపంలో ఒక 4-5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినప్పుడు ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది అని కూడా మనకి అనేక కథనాలు వచ్చాయి, స్టోరీస్. తాజాగా నిడిముక్కల సమీపంలోని లచ్చన్న గుడిపూడి గ్రామంలో అధికారులు పర్యటన జరిపారు. ఈ ప్రాంతము అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుకూలంగా ఉంది అనే సంకేతాలు ఇచ్చారు. ఒకవైపు గుంటూరు నగరానికి కేవలం 15 నిమిషాల్లో ఆ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడైతే అమరావతి రాజధాని ప్రజలకు కూడా ఆ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది, 15 నిమిషాల జర్నీతో. మరొక వైపు పేరేచర్ల నుంచి గుంటూరు నుంచి తాడికొండ మీదుగా అమరావతి రాజధానికి 6 లైన్స్ రహదారి కూడా జాతీయ రహదారుల సంస్థ నిర్మించబోతా ఉంది కాబట్టి కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. తాజాగా అమరావతి రాజధానికి అమరావతి మండలంలోని 12 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వారి యొక్క రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో కూడా అమరావతి ధరణికోట నుంచి ఉంగుటూరు వరకు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇక తాడికొండ, పెదపరిమి, కంతేరు గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పెదపరిమి రైతులు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, ఒకవేళ మా భూములు కనుక తీసుకుంటే రైల్వే లైన్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపలగా మాకు పరిహారం భూములు ఇవ్వండి అని డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ సాధ్యం కాదు, ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి భూములు ఇవ్వడానికి కూడా భూములు లేవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అమరావతి రాజధానిని విస్తరించబోతా ఉన్నారు. భూములు రేట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎకరా 4 కోట్లు 5 కోట్లు నడుస్తున్న ప్రాంతాల్లో రైతులు ముందుకు రావడం లేదు. అందుకే ఎకరా 1 కోటి 2 కోట్లు ఉన్న ప్రాంతాలకి అమరావతి రాజధానిని విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి లచ్చన్న గుడిపుడి వేదిక కాబోతా ఉంది. దీని మీద కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన రాబోతా ఉంది. దాదాపు ఇక్కడ 6,000 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తలదన్నేలా ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఒక ప్రకటన చేసిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.